హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సూపర్ అంటే సూపర్ టేస్టీగా గాజర్ హల్వా, డ్రై ఫ్రూట్స్, కోవా అవి ఏమీ లేకుండా సూపర్ టేస్టీగా గాజర్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కేజీ గాజర్ను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గాజర్ని ఇలా చిక్కు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిక్కు తీసుకోవాలి. చూడండి, ఇలా చిక్కు తీసిన తర్వాత చివర్లు కట్ చేసి తీసుకోండి. అన్ని గాజర్లను ఇలాగే చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ పొట్టునంతా తీసేసి మనం క్యారెట్ తురుముకునే దాంతో మీడియం సైజు రంధ్రాలు ఉన్న వైపు గాజర్నంతా తురుముకోవాలి. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజు రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. గాజర్ పొడవుగా ఉందని నేను మధ్య కట్ చేసి తురుముతున్నాను. చూడండి, ఇలా తురుముకోండి. గాజర్ అన్నిటినీ ఇలాగే తురుము తీసుకోవాలి. చూడండి, ఇలా తురుముకోవాలి. చూసారా, గాజర్ అంతా ఇలా తురిమి దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు పెన్నంలో 1/2 కప్పు నెయ్యి లేదా 50 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు తురిమిన గాజర్ కేజీ కదా, నేను కప్పుతో కూడా కొలిచి చూపిస్తాను. 3 కప్పులు వచ్చింది గాజర్ తురుము. చూస్తున్నారు కదా, అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు గాజర్ మెత్తపడే వరకు వేయించండి. మధ్యలో కలుపుతూ వేయించుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుతూ మధ్యలో వేయించుకోండి. పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గాజర్ తురుము బాగా వేగిపోయింది. బాగా మెత్తపడే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పచ్చి పాలే అండి. అదే కప్పుతో అయితే 2 కప్పుల పాలు వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ పాలలో గాజర్ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. 12 నిమిషాలు పడుతుంది. మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూడండి, 12 నిమిషాలకు బాగా పాలలో ఉడికి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ చక్కెర, అంటే కప్పుతో అయితే 1 కప్పు తీసుకోవాలి, వేసి అంత బాగా కలపండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ 12 నిమిషాలు హల్వా బాగా దగ్గర పడే వరకు ఉడికించండి. చూడండి, ఇట్లా కలుపుతూ మధ్యలో 12 నిమిషాలు హల్వా దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది 6గురికి సర్వ్ చేసుకోవచ్చు. 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నేను బాగా కనిపించడం కోసం మాత్రమే 1 బాదం తరిగి వేస్తున్నాను. అంతే, సర్వ్ చేసుకోవడమే. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.